హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ చాలామంది బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయలేదు, అందుకనే వాళ్ళకు నోటిఫికేషన్ అనేవి వెళ్ళడం లేదు. సో తప్పనిసరిగా మీరు బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి, అప్పుడే నోటిఫికేషన్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో మనము 2023 జూలై నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ మిగతా నెలలు కూడా వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోలు కూడా చూడండి, మీకు యూజ్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లెక్క తెలిపోదాం. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని సెజ్లో ఉన్నటువంటి సాహితీ ఫార్మా కంపెనీలో, సో మీరు ఒకసారి రీసెంట్గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏమడిగారంటే ఈ యొక్క ప్రమాదాల గురించి, అగ్ని ప్రమాదాల గురించి, మానవ ప్రమేయాల గురించి ఒక క్వశ్చన్ అడిగారు. సో ఆ కోణంలోనే ఈ యొక్క స్క్రీన్ షాట్ తీయడం జరిగింది ఇది. సో అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగింది అని అడుగుతారు మీకు ఒక్కోసారి. సాహితీ ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదం ఏ జిల్లాలో జరిగిందంటే అనకాపల్లి జిల్లా రాంబల్లి మండల పరిధిలో జరిగింది జూన్ 30 తేదీన. ఓకే, అండ్ మందుల తయారీలో ఉపయోగించేటువంటి సాల్వెంట్ను రియాక్టర్లో నింపే క్రమంలో ప్రమాదం జరిగింది అండ్ అందులో ఇద్దరు కన్ను మూయడం జరిగింది. సో ఒక్కోసారి మీకు ఇలాంటి మానవ చర్య ప్రమాదమైనటువంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల గురించి ఎగ్జామ్లు అడుగుతారు. సో అందుకని ఇక్కడ మీకు డిస్కస్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్. సో ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని పిలుస్తారు. సో ఈ యొక్క ఐవీఎఫ్ విధానంలో మేలుజాతి దేశీవాలి పశు అండాలను సేకరించి ప్రయోగశాలలో పిండాలుగా మార్చి తర్వాత వాటిని గర్భంలో ప్రవేశపెట్టి పెయ్య దూడలు పుట్టేలా తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి పశు వైద్య యూనివర్సిటీ ప్రయోగాలు చేసింది. సో ఇలాంటి ప్రయోగాలకు సంబంధించి డ్యామ్ షూర్గా ఏపీపీఎస్లో అడుగుతారు క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ 2 పెయ్య దూడలు అనేవి జన్మించాయి. సో అందులో ఒక దాని పేరు వచ్చేసి పద్మావతి అండ్ రెండవ దాని పేరు వచ్చేసి వైష్ణవి. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఏ యూనివర్సిటీ అని అంటారు? తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి పశు వైద్య యూనివర్సిటీ. 2 పెయ్య దూడలు జన్మించడం జరిగింది, వాటి పేర్లు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్. సో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 120వ జయంతి. సో ఈ యొక్క 125వ జయంతి అల్లూరి సీతారామరాజు ముగింపు వేడుకల కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనడం జరిగింది. ఎప్పుడంటే జూలై 4, 2023. ఎక్కడ పాల్గొన్నారు? హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియంలో. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే, మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేయలేం కాబట్టి ఒకసారి వినండి, వీలైతే మరొకసారి రివైజ్ చేసి చూడండి. ఓకే, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మృతి వనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రారంభించడం జరిగింది. సో ఎగ్జామ్లో అడుగుతారు ఏ జిల్లాలో అని, మీకు ఒక్కసారి భీమవరం అనేటువంటి ప్రాంతంలో. సో ఇక్కడ కేంద్ర సాంస్కృతిక శాఖ రూపొందించినటువంటి 3D యానిమేషన్ చిత్రాన్ని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది ద్రౌపది ముర్ము. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జూలై 4 జరిగింది ఈ యొక్క జయంతి వేడుకలు. ఓకే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియంలో పాల్గొన్నారు. అండ్ నెక్స్ట్, ప్రముఖ సాహితీవేత్త కడప నగరంలో పేరొందినటువంటి పేదల వైద్యుడు. సో ఇలాంటివి అడుగుతారు. పేదల వైద్యుడు మల్లెమాల వేణుగోపాల రెడ్డి. సో 88 ఇయర్స్లో కన్నుమూశారు. సో ఎవరంటే ఆయన కడప నగరానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన స్వస్థలం వచ్చేసి నెల్లూరు జిల్లా అండ్ 1960లోనే శిరీష పేరుతో కథలో రాయడం మొదలుపెట్టారు ఈ యొక్క మల్లెమాల వేణుగోపాల. సో పేదల వైద్యుడు ఎవరు ఇటీవల కన్నుమూశారు, ఆయన పేరు అడిగే అవకాశం ఉంది, మల్లెమాల వేణుగోపాల రెడ్డి. ఓకే, అండ్ ఇక్కడ 2009 నుండి మల్లెమాల సాహిత్య పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈయన సందర్భంగా. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అయితే నియమితులవడం జరిగింది. అపాయింట్మెంట్స్ గురించి కూడా అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ప్రజెంటు? జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. అండ్ ఈయన బాంబే హైకోర్టులో ప్రజెంట్ పనిచేసేవాళ్ళు, బట్ అక్కడ నుంచి ఇక్కడకు ప్రధాన న్యాయమూర్తిగా రావడం జరిగింది. అండ్ ఈయన వచ్చేసి జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి వ్యక్తి. 1964 ఏప్రిల్ 25న జన్మించారు. ఓకే, అండ్ ఈయన భారత 43వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి టిఎస్ ఠాకూర్ ఒక తమ్ముడు కావడం విశేషం. సో ఇలాంటివి మీకు ఎక్స్ట్రా పాయింట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది, ఎందుకంటే అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం.
సో చిత్తూరు డైరీకి జీవం పోస్తూ అమూల్ సంస్థ 380 కోట్ల పెట్టుబడితో చేపట్టినటువంటి పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూలై 3న చిత్తూరులో భూమి పూజ చేశారు. సో ఇలాంటివి సంస్థలు వచ్చినప్పుడు ఆ యొక్క బడ్జెట్ గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా యొక్క బడ్జెట్ గురించి అయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఓకే, 385 కోట్లతో ఈ యొక్క అమూల్ సంస్థ చిత్తూరు డైరీకి జీవం పోస్తూ ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూమి పూజ అయితే చేశారు. సో అంటే దీంతో ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్. ఎంతమందికి ఉపాధి అవకాశం లభిస్తుందంటే అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తంగా వచ్చేసి 5,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే మరో 2 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. సో 5,000 ప్లస్ 2 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు అనేవి లభిస్తాయి. బట్ ఇది చాలా నమ్మశక్యంగా లేదు 2 లక్షల మంది అనేది, బట్ అక్కడ న్యూస్లో వచ్చింది కాబట్టి మనం రాశాం. ఓకే, అండ్ నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సో వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి మాజీ ఎంపీ డాక్టర్ డివిజి శంకర్రావును ప్రభుత్వం నియమించింది. సో ఎగ్జామ్లో అడుగుతారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే శంకరరావు. అండ్ ఈయన 2 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. అండ్ ఈయనది వచ్చేసి ఉమ్మడి విజయనగరం జిల్లా అండ్ లోక్సభ సభ్యుడు అని చెప్పాము కదా, ఈయన మాజీ ఎంపీ అని. సో ఎప్పుడు పనిచేశారంటే 1999 నుండి 2004 మధ్య అయితే పనిచేశారు. ఇంపార్టెంట్, ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు, ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ కృష్ణానది జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఇంపార్టెంట్ చూడండి, ఇది ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది. సో ఎప్పటి వరకు కేంద్రం గడువు పొడిగించడం జరిగిందంటే 2024 మార్చి 31 వరకు 2024 మార్చి 31 వరకు ఈ యొక్క గడువునైతే పొడిగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. కృష్ణానది జలాల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్. ఓకే, అండ్ కృష్ణా జలాల పంపిణీ కోసం 2004లో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ను కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. అండ్ అప్పటి వరకు ఈ యొక్క కృష్ణా జలాల పంపిణీలో చాలా వివాదాలు వస్తున్నాయి. అండ్ మరొకసారి ఇప్పుడు 2024 మార్చి 31 వరకు అయితే ఈ యొక్క గడువును అయితే పెంచింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ జూలై 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా, సో ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ గత సంవత్సరంలో సో మీకు సెక్రటరీ ఎగ్జామ్స్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉంది కదా, సో ఆ ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్లో అడిగారు జూలై 8. సో ఏ రోజున రైతు దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే జూలై 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా రైతు దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా ఆ యొక్క రైతు దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటారు. అండ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించినటువంటి రైతు దినోత్సవం పాల్గొన్నారు. సో ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. అండ్ 2022 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని బటన్ నొక్కి ఆ యొక్క సందర్భంగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. అండ్ ఇక్కడ బీమా పరిహారం వచ్చేసి 1117 కోట్లనైతే విడుదల చేశారు. అండ్ మొత్తం ఎంతమంది కంటే దాదాపు 10,20,000 మందికి ఈ యొక్క బీమా పరిహారాన్ని విడుదల చేశారు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ దేశంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద సో ఇలాంటివి ఇంపార్టెంట్, తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద విజయవాడలో జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ప్రారంభించారు. సో జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని దేశం తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారంటే విజయవాడలో ప్రారంభించారు. సో మనకు తెలిసిన విషయమే. అండ్ దీని యొక్క అంచనా వ్యయం వచ్చేసి 4.63 లక్షల రూపాయలు. అండ్ ఇక్కడ ప్రభుత్వం వచ్చేసి ఎంత శాతం సబ్సిడీ ఇస్తుందని అడుగుతారు, 75% అయితే సబ్సిడీ ఇస్తారు ఈ యొక్క జనరిక్ పశు ఔషధ కేంద్రంలో. అండ్ ఇలాంటి కేంద్రాలను దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభిస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అండ్ మొట్టమొదటిది ఎక్కడంటే విజయవాడలో ఏర్పాటు చేశారు. ఓకే, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాం. వైఎస్ఆర్ పశు ఔషధ నేస్తం పథకం కింద యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జనరిక్ ఔషధ కేంద్రాలు అయితే దీని కిందనే ఏర్పాటు చేస్తారు. అండ్ పశు పోషకులకు నాణ్యమైనటువంటి బ్రాండెడ్ మందులను కారు చౌకగా అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మూగజీవాల యొక్క ఆరోగ్య పరిరక్షణకు కూడా దీని కిందనే మనకు పెద్దపీట వేస్తారు. సో ఇంపార్టెంట్, దేశంలో తొలిసారిగా ఎక్కడ జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ప్రారంభించారంటే విజయవాడలో ప్రారంభించారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూలై 10న కడప జిల్లాలో ఉన్నటువంటి కొప్పర్తిలో అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ను ప్రారంభించారు. సో ఇలాంటి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల ముఖ్యమంత్రి ఏ జిల్లాలో అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ను ప్రారంభించారంటే జూలై 10న ప్రారంభించారు. ఎక్కడంటే
కడప జిల్లాలో ఉన్నటువంటి కొప్పర్తిలో. ఓకే. అండ్ ఈ యొక్క కంపెనీ ఏం చేస్తుందంటే సీసీ కెమెరాలు, అలాగే డిజిటల్ వీడియో రికార్డులు మొదలైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తుంది. అండ్ మొత్తంగా ఈ యొక్క కంపెనీకి 127 కోట్ల రూపాయలతో దీన్ని అయితే నిర్మించడం జరిగింది. అండ్ దాదాపు ఇక్కడ 1800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్, చిరు వ్యాపారులకు జగనన్న తోడు. సో ఇంపార్టెంట్, ఇది రీసెంట్గా జరిగినటువంటి వెటర్నరీ ఎగ్జామ్లో కూడా అడిగారు దీనికి, ఈ యొక్క స్కీమ్ కింద. సో చిరు వ్యాపారాలకు ఎన్ని రూపాయలు ఇస్తారంటే 10,000 రూపాయలు ఇస్తారు ఈ యొక్క స్కీమ్ కింద, జగనన్న తోడు స్కీమ్ కింద. అండ్ ఈ యొక్క పథకంలో భాగంగా 4వ ఏడాది మొదట విడతగా 5,10,402 మందికి 549 కోట్ల వడ్డీ లేని రుణాలు, అలాగే వడ్డీ రీయింబర్స్మెంట్ కింద మరో 11 కోట్లు, మొత్తం కలిపి 560.73 కోట్లనైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. సో ఇలాంటి స్కీమ్స్కి సంబంధించి కూడా ఎగ్జామ్లో డెఫినెట్గా అడుగుతారు. అండ్ మనం స్కీమ్స్కి సంబంధించి సపరేట్ వీడియోలు చేయడం జరిగింది. సో ఆ వీడియోలో కూడా చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్న రుద్రగిరి కొండల్లో చరిత్రపూర్వక రాక్ పెయింటింగ్స్ అయితే బయటపడ్డాయి. సో ఇంపార్టెంట్, ఇలాంటివి చరిత్ర అంశంలో బాగా అడుగుతారు. ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ అని పిలుస్తారు. సో ఎక్కడ కనుగొన్నారంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రుద్రగిరి కొండల్లో కనుగొన్నారు. అండ్ ఇక్కడ మధ్యశిలాయుగము మరియు కాకతీయ రాజవంశం నాటి అద్భుతమైన కళాఖండాలు లభించడం జరిగింది. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు మీకు, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో రాక్ పెయింటింగ్స్ ఇటీవల కనుగొబడ్డాయంటే గుంటూరు జిల్లాలో రుద్రగిరి కొండల్లో. ఓకే. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రయాలు సుమారు 5,000 BC మధ్య శిలాయుగంలో ప్రజలకు నివాస గృహాలుగా పనిచేయడం జరిగింది. అండ్ రాక్ పెయింటింగ్స్ ఎక్కడ కనుగొబడ్డాయంటే గుంటూరు జిల్లా. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దోమల ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధులను ఎదుర్కోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి వనరుల్లోకి 10 మిలియన్ల గంబూసియా చేపలు విడుదల చేయడం జరిగింది. సో గంబూసియా ఫిష్ అని పిలుస్తారు వాటిని. సో ఎందుకంటే దోమల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులను ఎదుర్కోవడం కోసం, నివారించడం కోసం, అరికట్టడం కోసం. ఓకే. అండ్ దీన్ని మనం దోమల చేప అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో లోతు తక్కువ ఉన్నటువంటి జలాలు ఉన్న ప్రాంతాలను నిర్ధారించేందుకు బాతిమెట్రిక్ సర్వే. సో ఇంపార్టెంట్, ఇలాంటి సర్వేల గురించి కూడా అడుగుతారు. బాతిమెట్రిక్ సర్వే ఎందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందంటే సముద్ర తీరంలో లోతు తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలను కనుగొనడం కోసం దీన్ని చేపట్టారు, ఈ యొక్క బాతిమెట్రిక్ సర్వే. ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి దేని యొక్క ఆధ్వర్యంలో, కేంద్ర భూ విజ్ఞాన శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. సో రెండు కూడా కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్, అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. సో ఇంపార్టెంట్, రీసెంట్గా వెటర్నరీ ఎగ్జామ్లో ఏం అడిగారంటే మీకు, సో దేశవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది అని అడిగారు. సో మొదటి స్థానంలో ఉంది. సో ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కూడా అరటి ఉత్పత్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర ఉంది. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడులో ఉంది. అండ్ మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క వాటా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాటా వచ్చేసి దాదాపు 16.5%. ఒకవేళ మొత్తంగా చూసుకుంటే 56.84 లక్షల టన్నుల అరటి ఉత్పత్తి అయింది మొత్తంగా చూసుకుంటే. అండ్ ఏపీ వాటా వచ్చేసి అందులో 16.5%. ఓకే. అండ్ ప్రపంచంలో కూడా అరటి ఉత్పత్తిలో భారతదేశం స్థానం వచ్చేసి నెంబర్ 1 ప్లేస్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో దక్షిణ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లోనే తక్కువ. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దక్షిణ రాష్ట్రాల్లో మొత్తాన్ని అన్నింటినీ చూసుకుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే తక్కువ తలసరి ఆదాయం ఉన్నట్లు పార్లమెంట్ అయితే వెల్లడించింది. సో ఎంత ఉందంటే తలసరి ఆదాయాన్ని తలసరి రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రకారము లెక్కించినప్పుడు ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయము తాజా ధరల ప్రకారం అంటే జూలై నాటికి 2022-23లో 2,19,518 రూపాయలుగా ఉంది తలసరి ఆదాయం. అండ్ స్థిర ధరల ప్రకారం వచ్చేసి 1,23,526 రూపాయలుగా ఉంది. ఓకే. అండ్ తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసి 3,08,732 రూపాయలు. అండ్ స్థిర ధరల ప్రకారం 1,64,657 రూపాయలు. ఇంపార్టెంట్, ఇలాంటివి మీకు ఎగ్జామ్లో ఎకానమీలో భాగంగా అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్. అండ్ మిగతా కర్ణాటక, సో ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల గురించి డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కర్ణాటక రాష్ట్రం వచ్చేసి 3,01,173గా ఉంది. అండ్ తమిళనాడు ఆదాయం వచ్చేసి 2,73,288గా ఉంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు ఎనిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమల్ లీడర్షిప్ అయితే అవార్డు రావడం జరిగింది. సో ఎందుకంటే పశు వైద్య నిర్వహణలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరుసగా రెండవసారి ఈ యొక్క ఎనిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ న్యూఢిల్లీలో జూలై 26వ తేదీన జరిగినటువంటి ఇండియా ఎనిమల్ హెల్త్ సమ్మిట్. సో ఒకసారి మీకు అడుగుతారు ఎగ్జామ్లో, ఇండియా ఎనిమల్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది 2023 అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడంటే జూలై 26న. సో ఆ సందర్భంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డును అందించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి 2023. సో మరొకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా డివిజి శంకర్రావు, ఇందాకే డిస్కస్ చేసాం, హైలైటెడ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్రేయపురం పూతరేకులకు జిఐ ట్యాగ్ లభించింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ లేదా భౌగోళిక గుర్తింపు అని పిలుస్తారు. ఆత్రేయపురం పూతరేకులకు ఇటీవలే లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది. అండ్ దీంతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని జిఐ ట్యాగులు ఉన్నాయంటే మొత్తం 20కి చేరింది. మీకు ఎగ్జామ్లు అడుగుతారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2023 డిసెంబర్ నాటికి ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయంటే 20. డైరెక్ట్ ఆన్సర్ ఓకే. దేనికి వచ్చింది లేటెస్ట్ అంటే ఆత్రేయపురం పూతరేకులకు రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి 2023 జూలై నెలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. అండ్ మిగతా నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా చేశాం. ఆ వీడియోలు కూడా తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.